is carrot, beetroot plus జామకాయ. ఈ ఫార్ములా వెరీ ఇంపార్టెంట్. వస్తున్నాను చెప్తున్నాను. సో జామకాయ కానీ ఉసిరికాయ కానీ ఒక ఇంత పీసు, 100-150 grams పచ్చిది క్యారెట్ అండ్ బీట్రూట్, 200 ml ఆఫ్ వాటర్, 150 to 200 ml వాటర్ వేసి పచ్చిది పొద్దున పడి గడుపున మిక్సీలో జ్యూస్ చేసుకొని తాగండి. కంటిన్యూస్ గా ఒక 21 days చేస్తే చాలు, మీకు హిమోగ్లోబిన్ అట్లీస్ట్ 2 units పెరుగుతుంది. సో జామకాయ కానీ ఉసిరికాయ కానీ ఎందుకు అవసరం అంటే ఈ పులుపు అంశం ఉన్నప్పుడు, ఈ విటమిన్ సి ఉన్నప్పుడు ఐరన్ అబ్జార్ప్షన్ గట్ లో బాగా జరుగుతుంది. ఇది లేకుండా ఉంటే అబ్జార్ప్షన్ కొంచెం తక్కువ జరుగుతుంది. సో ఇది ఎన్హాన్సెస్ ద అబ్జార్ప్షన్. దీంట్లో ఉండే ఐరన్ ని అబ్జార్బ్ చేసుకునే దానికి హెల్ప్ చేస్తుంది ఇంత పీస్ జామకాయ కానీ ఉసిరికాయ కానీ వేసినప్పుడు. సో మేడం నెక్స్ట్ క్వశ్చన్ అడిగారు, ఎప్పుడో ఒకసారి తిన్నా పర్వాలేదు కానీ రోజు 21 రోజులు షుగర్ ఉండేవాళ్ళు దీన్ని చేస్తే షుగర్ పెరిగిపోతుంది కదా అని. సో వాళ్ళకి ఇంకో సొల్యూషన్ ఏంటి, మజ్జిగలో పులుపు ఉంటుంది, దాంతో పాటు కరేపాకు. సో రోజు కరేపాకు కొంచెం దంచేసి దాన్ని మజ్జిగలో ఒక 1 hour 2 hours అలాగే ఉంచి తర్వాత దాన్ని తాగండి. దీంతో కూడా మీకు హిమోగ్లోబిన్ ఇంప్రూవ్ అవుతుంది. సో షుగర్ ఉండే వాళ్ళు ఖచ్చితంగా దీన్ని చేయండి. లేని వాళ్ళు 2 weeks ఇది చేయొచ్చు, 2 weeks అది చేయొచ్చు, మీకు వెరైటీ దొరికినట్టు ఉంటుంది. ఓకే, సో దిస్ ఇస్ ఫర్ ఐరన్ డెఫిషియన్సీ, హిమోగ్లోబిన్ తక్కువ ఉండేవాళ్ళు. సో మీకు షుగర్ ఉండి కిడ్నీ డ్యామేజ్ అంటే షుగర్ దాన్ని ఫాలో చేయాలి. సేమ్ టు సేమ్. స్ట్రిక్ట్ గా అప్పుడే చెప్పాం, బియ్యము, గోధుమలు, పాలు, చక్కెర, గుడ్లు, మాంసం అందరూ తినకూడదు. కిడ్నీ పేషెంట్స్ కూడా తినకూడదు. వెజిటబుల్స్ అన్ని తినండి, నో ప్రాబ్లం. ఎప్పుడెప్పుడు ఏది మీరు ఇంత తింటారు అంత తింటారు, దానికంటే ఎక్కువ ఏది తినరు. పప్పులు వద్దు, అందరికీ చెప్పాను, పప్పులు లిమిటెడ్ గా తినండి. సెపరేట్ గా కిడ్నీ పేషెంట్స్ కానీ ఏం లేదు, నువ్వులు తినచ్చు, నో ప్రాబ్లం. ఓకే, సో ఇంకా ఇంకేదైనా డెఫిషియన్సీ ఉందా? విటమిన్ B12 ఇది ఇప్పుడు కొత్తగా అందరికీ కనిపిస్తుంది. కొత్తగా దీనికి టెస్ట్ ఇండియాకి వచ్చింది. సో ఇండియాలో ప్రతి ఒక్కరికి విటమిన్ B12 డెఫిషియన్సీ ఇప్పుడు ఉంది. సో విటమిన్ B12 ఏం చెప్తున్నారు, ఓన్లీ సోర్సెస్ ఫ్రమ్ యానిమల్ సోర్స్. సో వెజిటేరియన్స్ కూడా అందరూ నాన్ వెజ్ తింటున్నారు, ఎందుకంటే దీనికి ఓన్లీ సోర్సెస్ ఫ్రమ్ యానిమల్ సోర్సెస్, మీట్ తినండి అని డాక్టర్సే చెప్పేస్తున్నారు. పాపం వెజిటేరియన్ స్ట్రిక్ట్ గా ఉన్న వాళ్ళు కూడా కష్టపడి నాన్ వెజ్ తింటున్నారు, ఎందుకంటే విటమిన్ B12 మీకు తక్కువ ఉంది అని చెప్తున్నారు. సో దిస్ ఇస్ వెరీ రాంగ్ ఇన్ఫర్మేషన్. మీకు విటమిన్ B12 నేను అప్పుడే చెప్పినట్టు మీ ఇంటెస్టైన్ లో యూ కెన్ ప్రొడ్యూస్ ఆన్ యువర్ ఓన్. సో మీరు ఒక ప్రశ్న అడిగితే దీనికి లాజిక్ తెలిసిపోతుంది. ఇప్పుడు ఆన్ ద ఎర్త్ 90% పీపుల్ ఆర్ నాన్ వెజిటేరియన్స్, అయినా అందరికీ విటమిన్ B12 డెఫిషియన్సీ ఉందే, ఎందుకు? సో వై అని అడిగినప్పుడు మీకే తెలుస్తుంది దాంట్లో అర్థం లేదు అని. మోర్ దెన్ ఎనఫ్ విటమిన్ B12 you can produce in your own body if you have good intestinal flora. సో విటమిన్ B12 డెఫిషియన్సీకి ఏం సొల్యూషన్? అప్పుడే చెప్పినట్టు వారానికి 2-3 సార్లు అయినా జావ తీసుకోండి, ఇడ్లీ దోశ తినండి, బాగా మజ్జిగ తాగండి. మీరు ఇంటెస్టైనల్ ఫ్లోరా బాగా పెట్టుకుంటే విత్ ఇన్ యువర్ ఓన్ బాడీ యూ కెన్ ప్రొడ్యూస్ sufficient amount of vitamin B12. You do not have to worry about it at all. Okay? మీరు సిరిధాన్యాలు తింటుంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అంతా వెళ్ళిపోతుంది, ఏమి ప్రాబ్లం ఉండదు. అంత పులుపు రావాల్సిన అవసరం లేదు, దాంట్లో ఆల్రెడీ గ్రోత్ స్టార్ట్ అయింటుంది. మీకు పులుపు నాలుకకు తెలియక ముందే దాంట్లో
గుడ్ బ్యాక్టీరియా ఉంటుంది. దాన్ని తీసుకుంటే చాలు. బాగా పుల్లగా ఎండేదే తీసుకోవాలని ఏం లేదు. సిరిధాన్యాలు తినండి అని చెప్పండి, వెళ్ళిపోతుంది గ్యాస్ట్రిక్ ప్రాబ్లం. ఇంక ఇదేం తిన్నా ఏం కాదు. ఏం ఫ్యాటు? సన్నగా అయ్యేదానిక? అరికలు మంచిది. అరికలు బ్లడ్ రిలేటెడ్ అండ్ కొలెస్ట్రాల్ ని తగ్గిస్తుంది. లా ఉండే వాళ్ళు సన్నగా కావాలంటే అరికలు ఎక్కువగా వాడాలి.